మొన్నటిదాకా వైసీపీలో ఉండి పదవుల కోసం వెంపర్లాడుతూ పవన్ కళ్యాణ్ ని కూడా లెక్క చేయలేదు. అధికారాంతమున అన్నట్టుగా వైసీపీ పవర్ ఊడిపోవడంతో ఆలీ కూడా ఆ పార్టీ నుండి బయటపడ్డాడు. అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న ఆలీ ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు. ఓ టీవీ కార్యక్రమంలో మీకు ఎవరు ఇష్టమని యాంకర్ సుమ అడగగా పవన్ రవితేజ ఫోటోలు చూపించింది. దాంతో తనకు పవన్ ఇష్టమని చెప్పాడు ఆలీ. అతనితో నటించేందుకు కూడా సిద్ధమంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు నటుడు ఆలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఏదో ఒక పోస్టు కావాలని ఉబలాట పడ్డాడు. 2019లో వైసీపీలో జాయిన్ అయినప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఆలీ. కానీ ఏ ప్రాధాన్యత లేని మీడియా అడ్వైజర్ పోస్టు మాత్రమే ఇచ్చారు జగన్. 5 ఏళ్లు పార్టీ వాడుకొని వదిలేసింది ఆలీకి అర్థమైంది. అందుకే వైసీపీకే కాదు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. ఏపీలో ఎలాగో కూటమి ప్రభుత్వం గెలవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం కూడా ఆలీకి ఇబ్బందిగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో పవన్ బాలకృష్ణకి పలుకుబడి కూడా ఉండడంతో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయన్న భయం పట్టుకుంది. అయితే ఆలీ వైసీపీలో ఉన్నప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తూ ఏనాడు విమర్శలు చేయలేదు. వైసీపీకి అనుకూల ప్రకటనలు మాత్రమే చేసేవాడు. ఒక్క పవన్ పై పోటీకి సిద్ధమని ప్రకటించినప్పుడు మాత్రం పవర్ స్టార్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవన్ తో చాలా క్లోజ్ ఫ్రెండ్ గా ఉండి ఎన్నో సినిమాల్లో నటించి చివరకు రాజకీయాల కోసం జగన్ పంచన చేరడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్నాడు ఆలీ. ఇందులో సుమ మీకు ఎవరితో నటించడం కంఫర్ట్ గా ఉంటుందని, ఎవరంటే ఇష్టమని అడిగింది. అందులో రవితేజ, పవన్ కళ్యాణ్ ని ఆప్షన్ గా పెట్టారు. కొంచెమైనా ఆలోచించకుండా ఠక్కున పవన్ పేరే చెప్పాడు ఆలీ. పవన్ అంటే ఇష్టం అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు. దీన్ని బట్టి పవన్ చిరంజీవితో పాటు మెగా హీరోలతో కలిసి నటించడానికి ఆలీ రూట్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాలిటిక్స్ లోకి వెళ్ళాక పవన్ తో కలిసి ఆలీ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో పవన్ కు దగ్గరయ్యేందుకు ఆలీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.